హాయ్ ఫ్రెండ్స్, 18/3/2026 కువైట్లోని దినార్ రేటు ఒక దినార్ నుండి 150 దినార్ల వరకు మనకు ఎంత డబ్బులు వస్తున్నాయి, అలాగే 10,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు మనం ఎన్ని దినార్లు ఇచ్చి చెల్లించాల్సి ఉంటుంది, అలాగే కువైట్లోని బ్యాంకులు అనగా ఎక్స్చేంజ్ల్లో ఏ ఎక్స్చేంజ్లో ఎంతెంత రేట్ అయితే ఉంది అనే విషయాలు, అలాగే మనం దినాలు తీసుకుంటే ఎంత డబ్బు చెల్లించాలి, రూపాయలు తీసుకుంటే ఎంత డబ్బు చెల్లించాలనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇలాంటి మరెన్నో కొత్త అప్డేట్స్ ఎప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా చూడాలనుకుంటే ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాం. మరి వివరాలు చూస్తే 1 దినార్ 299 రూపాయలు, 5 దినార్లకు 1,495 రూపాయలు, 10 దినార్లకు 2,990 రూపాయలు, 20 దినార్లకు 5,980 రూపాయలు, 50 దినార్లకు 14,950 రూపాయలు, 100 దినార్లకు 29,901 రూపాయి, 150 దినార్లకు 44,852 రూపాయలు ఫ్రెండ్స్. అలాగే 10,000 రూపాయలకు చూస్తే 10,000కు 33 దినాల 440 ఫిల్స్, 20,000కు 66 దినాల 890 ఫిల్స్, 30,000కు వచ్చి 100 దినార్ల 330 ఫిల్స్, 40,000 రూపాయలకు వచ్చేసి 133 దినార్ల 770 ఫిల్స్, 50,000 రూపాయలకు 167 దినార్ల 240 ఫిల్స్, 60,000 రూపాయలకు వచ్చి 200 దినార్ల 660 ఫిల్స్ ఫ్రెండ్స్, 70,000 రూపాయలకు వచ్చి 234 దినార్ల 100 ఫిల్స్, 80,000 రూపాయలకు 267 దినార్ల 540 ఫిల్స్, 90,000 రూపాయలకి 300 దినార్ల 990 ఫిల్స్, 1,00,000 రూపాయలకి 334 దినార్ల 430 ఫిల్స్గా అయితే ఉంది ఫ్రెండ్స్. దినార్ రేటు గమనించినట్లయితే నిన్నటికి ఈరోజుకి కనీసం రూపాయి పాల దాకా పెరిగినట్టుగా ఉంది. అలాగే మనం ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్లు చూసినట్లయితే లూలు ఎక్స్చేంజ్లో 299 రూపాయలు, వైస్ ఎక్స్చేంజ్లో 301 రూపాయి, ఎక్స్ఈలో 302 రూపాయలు, ఆల్ ముల్లాలో వచ్చి 299 రూపాయల 12 పైసలు, బీఏసీలో వచ్చి 299 రూపాయల 10 పైసలు, వెస్ట్రన్ యూనియన్లో వచ్చేసి 299 రూపాయల 16 పైసలు, కేబీఈ కువైట్ బహ్రెయిన్ ఎక్స్చేంజ్లో వచ్చేసి 299 రూపాయలు, ఆల్ ముజైనీలో వచ్చి 299 రూపాయలుగా ఉంది ఫ్రెండ్స్. అలాగే మనం దినార్లు మనం అమ్మాలనుకుంటే 273 రూపాయలతో తీసుకుంటారు. అలాగే రూపాయలు మనం తీసుకోవాలనుకుంటే 326 రూపాయల 79 పైసలతో అయితే మనకు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.